హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. నాకున్న ఎక్స్పీరియన్స్తో నేనైతే కొన్ని వందల బ్లౌజెస్ అయితే కట్ చేసి ఉంటాను కదా. నేను కట్ చేసిన ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా బాడీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా కట్ చేయడానికి నేనైతే కొన్ని టిప్స్ అండ్ ఫార్ములాస్ అయితే పాటిస్తాను. ఆ టిప్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఈ టిప్స్ నేను మాత్రమే కాకుండా నార్మల్గా షాప్స్లలో బొటిక్లలో మాస్టర్స్ కట్ చేస్తారు కదా, మాస్టర్స్ కట్ చేసే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఈ పాయింట్స్తో కట్ చేస్తారు. సో మీరు కనుక ఈ ప్రతి ఒక్క టిప్స్ అండ్ పాయింట్స్ అనేది మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా మీ బ్లౌజెసే కాకుండా షాప్ పెట్టుకుని బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేసే విధంగా అయితే ఉంటుంది. సో ఈ రోజు క్లాస్లో నేను కటింగ్ అయితే చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పోస్ట్ చేస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా గొప్ప అవకాశం. ఏంటంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసేసి మీకు ప్రతి ఒక్కటి నేర్చుకునే విధంగా ఉంటుంది. అదే విధంగా మీకు ఇంకా కూడా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ కొలత బ్లౌజ్. అదే విధంగా ఇది వచ్చేసి మనకి కాటన్ లైనింగ్. ఎన్ని బ్లౌజులు కట్ చేసినా కాటన్ లైనింగ్ మాత్రం కంపల్సరీ వాటర్లో నానబెట్టి పిండిన తర్వాతనే కట్ చేసుకోవాలి. లేదు అంటే ఒకసారి వచ్చిన కస్టమర్స్ మళ్ళీ మన దగ్గరికి రారు. ఎందుకు అనేది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇది క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే ఇలా టైట్గా ఉంది చూడండి, దీన్ని మనం బొద్దు పార్ట్ అంటాం. ఈ బొద్దు పార్ట్ అనేది మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోండి. అప్పుడు మనకి ఇలా క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తాయి. ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి ఇటొకటి అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత వాటర్లో నానబెట్టినాం కాబట్టి కొంచెం క్రాస్ అయితే వచ్చేసింది. అందుకోసం ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత 1/2 ఇంచ్ డిఫరెన్స్తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్లో ఎలాంటి చేంజెస్ లేదు, కానీ ఒక చిన్న చేంజ్ ఉంది. ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇలా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా లేకుండా జారిపోయినట్టుగా ఉంది అని చెప్పినారు. సో దీనికి మనం చేంజెస్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు ఎప్పుడు కూడా ఏ విధంగా తీసేసుకోవాలి, భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా డాట్ అయితే స్టిచ్ చేసి ఉంటుంది కదా, ఇక్కడి వరకు ఇలా పట్టేసుకోండి. ఈ విధంగా పట్టేసుకొని ఈ పైన లైన్ ఉంది కదా, ఈ పైన లైన్ దగ్గర నుండి మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా స్ట్రైట్గా పట్టేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది, ఈ ప్లేస్ వరకు ఉంది అవునా. దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకోవాలి. ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి వెనకాల భాగము ముందు భాగం కలిపి కుట్టినప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి అవుతుంది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్గా లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇది మనం బ్లౌజ్ కటింగ్లో చేయాల్సిన ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే మన బ్లౌజ్ యొక్క నడుము కొలత. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క నడుము కొలత తీసుకోవాలి. బ్లౌజ్ యొక్క నడుము కొలత తీసుకోవాలి అంటే కింద హుక్స్ కింద కాజా అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మనం నడుము కొలత తీసుకోవాలి. లేదనుకోండి ముందుది ఎక్కువ వెనకాలది తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని నడుము కొలత అయితే మార్క్ చేసేసుకోవాలి. నడుము కొలత ఎక్కడ, ఈ కింది భాగంలో తీసేసుకోండి. ఇప్పుడు ఈ నడుము కొలత ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ 1 ఇంచ్ అనేది ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, ఈ డాట్స్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి అవుతుంది. అందుకోసం ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఖచ్చితంగా 1 ఇంచ్ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు కేవలం సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి. సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మాత్రమే మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా తీసేసుకోండి. స్ట్రైట్గా తీసేసుకొని ఈ పైన పాయింట్ దగ్గర నుండి ఇది ఎంత పొడుగుందో తీసేసుకోండి. ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో తీసేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకుందాం. ఇదేమో వెనకాల పట్టి కదా, ఈ పట్టి మార్కింగ్ చేసేసుకుంటే ఇక్కడ నెక్ ఎంత ఉన్నది అనేది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి నెక్ కొలుచుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇప్పుడు మనం ఏమేమి పాయింట్స్ తీసుకున్నాం, 3 పాయింట్లు. ఒకటి పొడుగు, నడుము కొలత, నెక్స్ట్ గల్లా కొలత మార్కింగ్ చేసేసుకున్నాం. ఈ కిందిది మార్క్ చేసుకుంటే ఆటోమేటిక్గా గల్లా కొలత మార్క్ చేసేసుకున్నట్టే. నెక్స్ట్ మనం చెస్ట్ కొలత ఎక్కడ తీసేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా లైన్ అయితే మార్క్ చేస్తారు. ఎప్పుడు కూడా ఆ విధంగా తీసేసుకోకండి. ఎందుకంటే మనకి పైన ఉండేదేమో చెస్ట్ కొలత, కింద ఉండేది నడుము కొలత. అందరూ సమానంగా అయితే ఉండదు కదా, అందరికీ కొందరికి చెస్ట్ ఎక్కువ ఉండి నడుము తక్కువ ఉంటుంది. అదేవిధంగా కొందరికేమో నడుము తక్కువ ఉండి కొందరికేమో నడుము ఎక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉంటుంది. సో అందుకోసం ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ వెనకాల భాగంని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని మనం చెస్ట్ కొలత ఎక్కడి నుండి ఎక్కడ తీసేసుకోవాలి అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం వరకు తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా ఎక్కడి వరకు ఉందో తీసేసుకోవాలి. కానీ కొన్ని ఇప్పుడు ఇదంటే ఫిట్టింగ్ కరెక్ట్ అంటే స్టిఫ్గా ఉంది, కొన్ని లూజ్ ఉన్న వాటికి ఏమవుతుంది, నెక్ అనేది ఇటైనా జరిగిపోతుంది లేదంటే ఇటైనా జరిగిపోతుంది. సో అలాంటప్పుడు చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో తీసుకోవాలి. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ తీసేసుకోవాలి అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ ఉంటాయి కదా, ఈ ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి. చూడండి
ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 9.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇది తీసుకోవడం కొంచెం లాగి పట్టి తీసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కదా. ఇప్పుడు ఇది చెస్ట్ కొలత 9.5 ఇంచులు. మరి 9.5 ఇంచుల చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి, కింద నడుము ఉంటే ఈ పైన చెస్ట్ కొలత ఉంటుంది. ఇది ఏ ప్లేస్లో తీసుకోవాలి అంటే పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి 9.5 ఇంచులు. ఇప్పుడు ఇది వచ్చేసి చెస్ట్ కొలత, ఇది వచ్చేసి నడుము కొలత. ఇవి రెండింటిని కలుపుకొని ఈ విధంగా లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, ఇట్లా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకుంటారు. స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ ప్లేస్ అనేది తక్కువ అవడం వల్ల, చెస్ట్ కొలత తక్కువ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక వరకు గుంజినట్టుగా అవుతుంది. అదేవిధంగా చెస్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్ ఉండదు. అందుకోసం ఖచ్చితంగా చెస్ట్ కొలత మెజర్ చేసుకున్న తర్వాతనే చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఆ తర్వాత సైడ్కి 1.5 ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ కోసం. ఇదంతా ఓకే, కానీ ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఎంత ఉంది, 9.5 ఇంచులు అయితే ఉంది కదా. ఇది ఏంటి, మన బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క ఒక సైడ్ 9.5 ఉంది. ఇంకొక సైడ్ కూడా కలిపితే ఎంత వస్తుంది మనకి, 19 ఇంచుల చెస్ట్ కొలత వచ్చింది. ఇది కేవలం బ్యాక్ సైడ్ 19 ఇంచులు ఉన్నప్పుడు ముందుది కూడా సేమ్ ఉంటుంది కదా. అప్పుడు మనకి చెస్ట్ కొలత ఎంత ఉంది, 38 ఇంచుల చెస్ట్ కొలత ఉంది. సో ఇప్పుడు చెస్ట్ కొలత 38 ఇంచులు ఉంది. మరి ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే మనం ఎప్పుడు చెప్పే ఫార్ములా ప్రకారం మనకి చెస్ట్ కొలత కనుక 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉంది అనుకోండి. 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు. ఇదిగోండి, ఫుల్ షోల్డర్ 5.5. ఇందులో నెక్ కోసం 2.2 ఇంచెస్ తీసేసుకుంటున్నా. మీరేమడుగుతారు, అక్కే చెస్ట్ కొలత 30 నుండి 40 ఇంచుల వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇవే కొలతలు అంటే 100లో 95 మెంబర్స్కి ఇవే కొలతలు. కానీ మిగతా 5 మెంబర్స్కి ఈ కొలతలు కాదు. ఎందుకంటే వాళ్ళ షోల్డర్స్ కొంచెం తక్కువనన్ను ఉంటాయి, లేదంటే షోల్డర్స్ బ్రాడ్గా ఉంటాయి, కొందరికేమో చిన్న ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని ప్లేసెస్ అయితే చేంజ్ అవుతాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, నేను వాళ్ళకి ఎలా తీసుకోవాలి అని చెప్తాను. ఓకేనా. ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం, 2.2 ఇంచెస్ తీసేసుకున్నాం. సేమ్ అదే విధంగా ఇక్కడికి కూడా 2.2 ఇంచెస్ తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ ఫామ్ అయింది కదా, కార్నర్ దగ్గర నుండి 2 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని కస్టమర్ మనకి ఏం చెప్పకుండా రౌండ్ నెక్ అని చెప్పింది అనుకోండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఇలా క్రాస్గా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి నార్మల్గా ఎవరికైనా. ఇంకొందరు కస్టమర్స్ వచ్చి ఏం చెప్తారు, మనకి బ్రాడ్గా ఉండాలి నెక్ అంటారు. సో అలాంటప్పుడు ఈ ప్లేస్లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నప్పుడు ఇక్కడ నుండి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని మార్కింగ్ చేసేసుకుంటే మీకు నెక్ అనేది బ్రాడ్గా వస్తుంది. ఇంకొందరు ఏమంటారు, కొందరు పెద్ద ఏజ్ వాళ్ళు, లేదంటే సైడ్కి బోన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు బోన్స్ కనబడుతున్నాయి అంటారు కదా. సో అలాంటి కస్టమర్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ ఉంది కదా, ఈ స్క్వేర్ బాక్స్ లోపలనే రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా ఏ సైజు వాళ్ళకి నెక్ ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అని. నెక్స్ట్ అదే విధంగా చంక కొలత మార్క్ చేసేసుకుందాం. మరి చంక ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం, 5.5 ఇంచులు తీసుకున్నాం. సేమ్ అదే 5.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో తీసేసుకుంటున్నాం. ఇది ఎందుకోసం అంటే ఇక్కడ నుండి లైన్ స్ట్రైట్ కిందికి రావడానికి మాత్రమే, వేరే ఏం లేదు. ఇక్కడ వరకైనా తీసేసుకోవచ్చు. మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఏమని అడుగుతున్నారంటే ఏ సైజు వాళ్ళకైనా 6 ఇంచులు తీసుకోవాలా, మాకు అదే విధంగా చెప్పిండ్రు అని అంటే నేను కూడా సేమ్ అదే 6 ఇంచులు తీసుకొని చెప్తాను. కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా 6 ఇంచులకి మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అనేది డీప్ ఎక్కువ ఉందనుకోండి, ఈ మూల దగ్గర 1/4 ఇంచ్ తీసుకోవాలి. నెక్ అనేది డీప్ తక్కువ ఉందనుకోండి 1.5 ఇంచ్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి. రౌండ్గా మార్కింగ్ చేసేసుకున్నప్పుడు ఇదే విధంగా వదిలేయద్దు. కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతతోనే మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. ఏ విధంగా అనేది ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా చూసుకోండి. ఎక్కడి వరకు ఇది కదా మన ఫిట్టింగ్ లైన్, ఇక్కడి వరకు ఎంత ఉంది, 9.1 ఇంచ్ అయితే ఉంది. సో మనం మార్కింగ్ చేసింది 9.1 ఇంచ్. అదేవిధంగా కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి కదా. కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎప్పుడు కూడా ఎక్కడ కొలుచుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే తీసుకోవాలి. ముందు సైడ్ తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ మనం లోతు తీస్తాం కాబట్టి ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా వెనకాల సైడ్ మాత్రమే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ భుజం కుట్టు కనబడుతుంది కదా, భుజం కుట్టు దగ్గర నుండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం వరకు తీసేసుకోండి కొలత అనేది. ఇదిగోండి,
ఇక్కడి వరకు తీసుకుంటే ఎంత వచ్చింది మనకి 8.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇక్కడ నేను నోట్ చేస్తున్నా చూడండి 8.5 ఇంచులు. కానీ నేను ఇందులోకి వెళ్ళి ఒక 1/2 ఇంచు తీసేస్తున్నా. అప్పుడు ఎంత వస్తుంది? 8 ఇంచులు వస్తుంది. 8.5కి వెళ్ళి 1/2 ఇంచు తీసేసి 8 ఇంచులు అని రాసిన. ఎందుకు అంటే మనం ఇక్కడ కాదు కదా కట్ చేసేది, ఎక్కడ కట్ చేస్తున్నాం? ఈ కార్నర్లో కట్ చేస్తున్నాం. సో ఇటు సైడ్ కొలుచుకోవడం మనకి ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఇటు సైడ్ కొలుచుకోండి. మీకు ఎంత వచ్చినా కూడా అందులో నుండి 1/2 ఇంచు తీసేసేయండి. ఒకవేళ 9 వచ్చింది అనుకోండి, 9లోకి వెళ్ళి 1/2 తీసేస్తే 8.5. ఆ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిందేమో 9.1 ఇంచ్ వచ్చేసింది. కొలత బ్లౌజ్ ఎంత ఉంది? 8 ఇంచులు ఉంది. కొలత బ్లౌజ్ ఇక్కడి వరకు మాత్రమే ఉంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది? ఇంత ప్లేస్ అనేది ఎక్కువ అవడం వల్ల చంక అనేది మొత్తం లూజ్ అయిపోతుంది, ముడతలు వస్తాయి. అదేవిధంగా భుజాలు అనేవి జారిపోతాయి. ఈ విధంగా భుజాలు జారద్దు, చంక దగ్గర ముడతలు రావద్దు అనుకుంటే ఏం చేయాలి? మనం ఈ 6 ఇంచుల లైన్ని పైకి జరుపుకోవాలి. ఎంత అంటే ఒక అందాద కొద్దీ జరుపుకోండి. అందాద కొద్దీ జరుపుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ వరకు తీసుకోవాలి. రౌండ్గా మార్కింగ్ తీసేసుకొని మళ్ళీ ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలుచుకోండి. ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకుంటే ఎంత వచ్చింది? 8.2 ఇంచులు ఉంది. కానీ మన కొలత బ్లౌజ్ ఎంత? 8 ఇంచులు. జస్ట్ 2 పాయింట్సే కదా అని మనం వదిలేసినాం అనుకోండి, ఇంత లూజ్ ఉంది. సో అలాంటప్పుడు ఏమైతే సన్న ముడతలు వస్తాయి. సన్న ముడతలు వస్తే ఆటోమేటిక్గా షోల్డర్స్ కూడా జారిపోతాయి. అలా ఆ విధంగా రావద్దు అని అనుకుంటే ఇంకొంచెం పైకి జరుపుకోండి. కరెక్ట్గా మనకి ఇప్పుడు ఇక్కడ వరకు మార్క్ చేసేసుకున్నాం కదా, మళ్ళీ ఒక్కసారి అయితే చెక్ చేసేసుకుందాం. చూడండి, ఇదిగోండి. ఇప్పుడు ఏమైంది? మనకి కరెక్ట్గా 8 ఇంచులు వచ్చింది. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనం మార్కింగ్ చేసిన చంక కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఎంత చంకడౌన్ ఎంత తీసుకున్నట్టు ఒకసారి చూసుకోండి. ఇటు ఒక లైన్ డ్రా చేసేసుకొని చంకడౌన్ ఎంత తీసుకున్నామనేది చూసేసుకోండి. ఇదిగోండి 5.1 ఇంచ్. అంతేగాని ఏ సైజు వచ్చినా మనం 6 ఇంచుల చంకడౌన్ అయితే తీసేసుకోవద్దు. ఈ విధంగా చెక్ చేసేసుకోవాలి. ఏ సైజు వాళ్ళకైనా 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో అయితే వ్యారీ అవుతుంది. ఇలా చెక్ చేసుకోండి. ఒకవేళ చిన్న పిల్లలకైనా కూడా తగ్గుతుంది, కానీ సేమ్ మెథడ్ అయితే మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడు చంకడౌన్ గురించి అయితే క్లియర్ అయిందని నేను అనుకుంటా. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చంక కొలత ఇక్కడున్న చెస్ట్ కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి, మీకు ఫ్రంట్ పార్ట్లో గుంజినట్టు కాదు, చంక దగ్గర ముడతలు రావు, అదేవిధంగా షోల్డర్స్ కూడా జారవు. ఇవన్నీ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇక్కడ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటే ఇక్కడ జారవు. అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, దీని యొక్క పొడి ఎంతైనా తీసుకోండి, 3, 3.5, 4 అట్లా. కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఈ విధంగా 1/2 ఇంచ్ తీసుకోవాలి అని ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఇలా తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో నడుము దగ్గర పట్టేసినట్టుగా ఉంటుంది. సో పట్టేసినట్టుగా ఉంటే ఆటోమేటిక్గా భుజాలు అనేవి జారవు. చాలామంది ఏమంటారంటే బ్లౌజ్కి ముందుకు జరిగిపోయినట్టుగా వస్తున్నాయి అంటారు కదా, ఆ ముందుకు జరగడం కూడా జరగకుండా బ్లౌజ్ అనేది పట్టేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ సైడ్కి మనం బ్లౌజ్ అంతా వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ మనం ఒక 10 నిమిషాలు వర్క్ చేసినాక వెంటనే ఏమవుతుంది, ఇటు సైడ్కి ఇట్లా సన్న ముడతలు అయితే వచ్చేస్తాయి. సో ఇక్కడ సన్న ముడతలు రావడం వల్ల ఆటోమేటిక్గా షోల్డర్స్ జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఒక సన్న ముడతలు రావద్దు అనుకుంటే ఇక్కడ డాట్ స్టిచ్ చేస్తాం కదా, ఈ డాట్ స్టిచ్ చేసినప్పటి నుండి ఇటు సైడ్కి ఇలా తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకుంటే మనకి బ్లౌజ్ ఎక్కడ కూడా ముడతలు రాకుండా, భుజాలు అనేవి జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. సో ఇది యాస్టీస్గా కట్ చేసేసుకుందాం. సో ఇక్కడ చూడండి, బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం. ఇక్కడ చంక కొలత ఎంత మార్కింగ్ చేసుకున్నాం? 8 ఇంచులు. ఇది గుర్తు పెట్టేసుకోండి. ఎప్పుడు కూడా వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి, తర్వాత ఫ్రంట్ పార్ట్. ఒకవేళ లేదనుకోండి ఫస్ట్ హ్యాండ్స్, తర్వాత వెనకాల భాగం, ఫ్రంట్ పార్ట్. ఇదే సీక్వెన్స్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు కార్నర్లో మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, ఇటు ఇంకొక కార్నర్ ఉంటుంది చూడండి, ఇటు ఇంకో కార్నర్ సైడ్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ అయితే ఉంది. దీన్ని మళ్ళీ మనం డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఒకేసారి 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. కానీ నేను ఈ విధంగా అయితే ఫోల్డ్ చేయకుండా ఇక్కడ వరకు మాత్రమే ఫోల్డ్ చేస్తున్నాను. ఎందుకు అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి పోగులు ఉన్నాయి కదా, పోగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకొని ఆ తర్వాత 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే తీసేసుకుంటున్నాను. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కింది భాగంలో పైపింగ్ కోసం. చూడండి, ఇప్పుడు మనం బ్లౌజ్కి పైపింగ్ అయితే ఏ విధంగా వేస్తామంటే ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసినాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అదేవిధంగా మా మిషన్స్ పైన రావట్లేదు అనుకుంటున్నారు కదా, మీ మిషన్ పైన రావడానికి 2 సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఆ 2 సెట్టింగ్స్ ఏంటి అనేది కూడా నేను చెప్పినాను, ఒకసారి చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ ఒకప్పుడు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే భుజం కుట్టు ఉంది కదా, భుజం కుట్టుకి ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోండి. స్ట్రైట్గా పట్టేసుకొని
ఇదిగోండి ఈ పాయింట్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది? ఈ పాయింట్ వరకు ఉంది. దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకోండి. ఇది ఎందుకోసము? ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం, చేతులు భుజానికి జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకోసం. నెక్స్ట్ అదేవిధంగా ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్, హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ కూడా నోట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పొడుగు లైన్ పైన ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది? మనకి 10 ఇంచుల కంటే ఎక్కువనే ఉంది. ఇదిగోండి ఇప్పుడు మోచేతి వరకున్న చేతులు, మోచేతి వరకున్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఇక్కడ 3.5 ఇంచులు మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ చేతులు ఎక్కడ జాయిన్ చేస్తాం? ఇక్కడ ఇదిగోండి ఈ ప్లేస్లో కదా మనం జాయిన్ చేసేది. ఇంతకుముందు ఇక్కడ మనం చంక కొలత ఎంత మార్క్ చేసేసుకున్నాం? ఇదిగోండి ఇక్కడ వరకు 8 ఇంచులు. సో సేమ్ అదే 8 ఇంచులు చంక హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి చంక భాగంలో ముడతలు రావు, లూజు కానీ టైట్ కానీ రాదు. ఇదిగోండి 8 అనేది పొడుగు లైన్ పైన తీసుకోవాలి. 0 అనేది ఈ హ్యాండ్ డౌన్ తీసుకున్నాం కదా, ఈ ప్లేస్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఒక 2 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. 2 ఇంచులకి మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ కిందికి ఒక 1/2 ఇంచు డౌన్ చేసేసుకోవాలి. 1/2 ఇంచు డౌన్ చేసేసుకొని ఇప్పుడు స్ట్రైట్గా ఉంది కదా, స్ట్రైట్గా ఉన్నదాన్ని రౌండ్గా మార్క్ చేసేసుకోండి. రౌండ్గా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లోకి కలిపేసుకుంటే సరిపోతుంది. సో మాకు రావట్లేదు అక్కయ్య అంటే ఇట్లా బాక్సులు డ్రా చేసుకొని కూడా కట్ చేసేసుకోవచ్చు. అదే విధంగా అనేది ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేసినాను, లింక్ కింద యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. లేదు అనుకుంటే మీరు 1కి 2 సార్లు మార్కింగ్ చేసిండ్రు అనుకోండి, మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. కానీ హ్యాండ్స్కి చంక భాగంలో ముడతలు వస్తున్నాయి కదా, ఇక్కడ నుండి ఈ 2 ఇంచుల వరకు మార్క్ చేసేసుకొని మిడిల్లో ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి, అంటే నడుము కొలత 30 కంటే తక్కువ ఉంది అనుకోండి, ఈ ప్లేస్లో ఒక 1/2 ఇంచు, 30 కంటే ఎక్కువ ఉంటే 3/4 ఇంచు అట్లా తీసేసుకోవాలి. తీసేసుకొని ఇదిగోండి ఇక్కడ ఏం కదలపకుండా కేవలం ఈ ప్లేస్లో మాత్రమే మనం లోతు అనేది తీసేసుకోవాలి. ఎందుకు అంటే మన హ్యాండ్స్ మూవ్మెంట్ ముందు భాగంలో ఉంటాయి కాబట్టి లోతు అనేది తీసుకోవడం వల్ల చంక భాగంలో ముడతలు రాకుండా హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇవి వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్. కానీ ఇక్కడ నేను క్లాత్ ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసినాను చెప్పండి? అంటే మనం క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల జాయింట్స్ అనేవి కేవలం ఇటు సైడ్ జాయింట్ పడాయి, ఇటు సైడ్ జాయింట్లు పడతాయి, 2 సైడ్లో మాత్రమే జాయింట్స్ పడతాయి కాబట్టి మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, టైం కూడా వేస్ట్ కాకుండా తొందరగా స్టిచ్ చేసేసుకోవచ్చు. అందుకే హ్యాండ్స్ అనేవి ఎప్పుడు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కేవలం ఒక సైడ్ లోతు తీస్తాం, ఇటు సైడ్ లోతు తీయం. లోతు తీయంది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో స్టిచ్ చేసుకోవాలి, లోతు తీసింది వచ్చేసి ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవైతే క్లియరా? సో నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత తప్పకుండా ఇదైతే చెక్ చేసేసుకోవాలి. ఇది ఏంటి అంటే ఇప్పుడు ఈ చంక కొలత మనం హ్యాండ్స్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా అయితే కట్ చేసేసుకున్నాం కదా, ఈ విధంగా కట్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్ ప్లస్ ఆకారం వస్తుంది. ఒకవేళ మనం టైట్ చేయాలనుకుంటే టైట్ చేసుకోవచ్చు, లూజ్ చేయాలనుకుంటే లూజ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటి అంటే చెస్ట్ కొలత కానీ చంక కొలత కానీ టైట్గా పట్టేసినట్టుగా ఉండకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఖచ్చితంగా ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే వెనకాల భాగం ఎక్కడ కట్ చేసుకున్నాం? ఈ ప్లేస్లో కట్ చేసేసుకున్నాం. ఇటు సైడ్కి హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది నా రైట్ హ్యాండ్ సైడ్కి ఉంది, దీన్ని ఈ విధంగా తిప్పేసుకోండి. ఇది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ బొద్దు పార్ట్ అనేది మన సైడ్కి ఉంటుంది. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఏంటి? ఒకటేమో స్ట్రైట్ కట్ మెథడ్, ఇంకోటేమో క్రాస్ కట్ మెథడ్. స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ వెనకాల భాగంని ఈ బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి, దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. క్రాస్ కట్ అనుకోండి, ఇప్పుడు ఈ నెక్ పాయింట్ ఉంది కదా, ఈ నెక్ పాయింట్ వచ్చేసి ఇలా పెట్టేసుకొని క్రాస్లో తీసేసుకున్నాం అనుకోండి, దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. సో డిఫరెన్స్ ఏంటి అంటే డిఫరెన్స్ అయితే ఏముండదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి. సో క్రాస్ కట్ బ్లౌజ్ బెస్టా స్ట్రైట్ కట్ బ్లౌజ్ బెస్టా అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి క్రాస్ కట్ బెటర్. ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్ట్రైట్ కట్లో స్టిచ్ చేస్తే ఇట్లా చెస్ట్ అనేది ఇట్లా సాగిపోయినట్టుగా కనబడుతుంది, ఇట్లా ఒత్తి పట్టినట్టుగా కనబడుతుంది. అదే క్రాస్ కట్ అనుకోండి పర్ఫెక్ట్ షేప్ ఉంటుంది. మరి ఎవరు ప్రిఫర్ చేయాలి అంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు, పెద్ద ఏజ్ వాళ్ళు స్ట్రైట్ కట్ అయితే బెటర్, మిగతా చెస్ట్ ఉన్న వాళ్ళందరూ క్రాస్ కట్ అయితే బెటర్, ఇది నా ఒపీనియన్ ప్రకారం. ఓకేనా? ఇప్పుడు క్రాస్ కట్లో కట్ చేసేసుకుందాం. కట్టింగ్ అయితే డిఫరెన్స్ ఏముండదు, ఫిట్టింగ్లో చేంజ్ ఉంటుంది అంతే. ఇప్పుడు ఈ విధంగా క్రాస్లో పెట్టేసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం.
ఇక్కడ చూడండి, ఇక్కడ కింద క్లాత్ అనేది తక్కువైనట్టు అనిపిస్తుంది కదా, ఏం ప్రాబ్లం అయితే ఏముండదు. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కనబడేది ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. ఇక్కడ నెక్ మాత్రం డీప్ ఉంది కదా, బ్యాక్ నెక్. ఫ్రంట్ నెక్కి మార్కింగ్ అయితే జస్ట్ ఇట్లా తీసేసుకున్నాం. పైన షోల్డర్ దగ్గర కుట్టు కోసం తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకుందాం. ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకునేటప్పుడు చాలా మందికి డౌట్ అయితే అడుగుతున్నారు, ఏంటి అంటే హుక్స్ పట్టి సైడ్ తీసుకోవాలా, కాజా పట్టి సైడ్ తీసుకోవాలని అడుగుతున్నారు. చూడండి, ఇప్పుడు ఈ షోల్డర్ కుట్టు ఉంది కదా, షోల్డర్ కుట్టు వచ్చేసి ఈ లైన్ పైన పెట్టేసుకొని ఇది రౌండ్గా ఉండే విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా తీసేసుకున్న తర్వాత ఇది ఒకవేళ మనం తీసుకుంది హుక్స్ కాజా పట్టి అనుకోండి, ఈ చేతోని కాజాలు స్టిచ్ చేసినాం కదా, ఈ చేతోని కాజాలు స్టిచ్ చేసింది ఈ లైన్కి సమానంగా ఉండే విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది, ఈడి వరకు ఉంది. దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే మనం కాజా పట్టి అనేది ఎక్స్ట్రా జాయిన్ చేస్తాం కదా, అందుకోసం ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీరు హుక్స్ పట్టి తీసేసుకున్నారు అనుకోండి, ఇక్కడ భుజం కుట్టు అనేది ఇక్కడ పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ స్ట్రైట్గా ఇక్కడ వరకు మాత్రమే తీసేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇది ఎక్స్ట్రా పట్టి అయితే ఏం స్టిచ్ చేయం కదా, అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసేసుకుందాం. చూడండి, ఫ్రంట్ నెక్ కోసం ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి. స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి 1.5 ఇంచుకి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఒక పావించి ఎక్కువ తీసేసుకోండి. సైడ్కి ఎందుకు పావించి తీసుకోవాలి అంటే ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా యూ షేప్ లాగా రావాలి అనుకుంటే ఈ విధంగా తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హుక్స్ కాజా పట్టి పొడుగు ఎంత ఉండాలి అంటున్నారు. సో ఇక్కడ కస్టమర్ మనకి కొలత బ్లౌజ్ ఇచ్చి సేమ్ యాస్టీస్గా కుట్టమన్నప్పుడు కొలత బ్లౌజ్తో చేయాలి, లేదు అంటే మెజర్మెంట్తో చేయాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ మెజర్మెంట్స్తో ఏ విధంగా కట్ చేయాలి అనేది చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇది ఎంత పొడుగు ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది. కానీ మన కొలత బ్లౌజ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే పైన ఒక పార్ట్ కింద ఒక పార్ట్ లాగా కనబడుతుంది కదా, ఈ కింది పార్ట్ని ఏమంటామంటే పెద్ద పట్టీలు షేప్ బెల్ట్ అంటాం. ఇది వదిలేసి ఇది ఎక్కడి వరకు కుట్టుంది, ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఇదిగోండి ఇక్కడ వరకు. దీనికంటే ఒక 1 ఇంచు కిందికి పెట్టుకోవాలి. ఎందుకు 1 ఇంచ్ కిందికి పెట్టుకోవాలి అంటే మిడిల్లో డాట్ స్టిచ్ చేసినాం చూడండి, ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ క్లాత్ లోపలికి అవుతుంది. అదేవిధంగా ఈ పైన పాటుకు ఈ కింద పాటు కలిపి కుట్టినప్పుడు ఒక 1/2 ఇంచ్, అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కలిపితే మొత్తం 1 ఇంచ్ లోపలికి అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం. కానీ ఇక్కడ మనకి కస్టమర్ ఏం చెప్పినారు అంటే ఈ పొడుగు అనేది తగ్గించండి అని చెప్పినారు. సో తగ్గించండి అంటే ఎంత తగ్గించమన్నారు, ఒక 1 ఇంచ్ తగ్గించండి అని చెప్పినారు. అందుకోసం ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాత్రమే మార్కింగ్ తీసేసుకుంటున్నాం. ఇందులోనే మనకి డాట్ వస్తుంది, ఇందులో స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి అవుతుంది. ఎందుకంటే కస్టమర్ మనకి తగ్గించమని చెప్పిండ్రు కాబట్టి ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ ఏం చేసుకున్నాం, నెక్ యొక్క కింది భాగం. నెక్స్ట్ చంక భాగంలో మార్కింగ్ చేసేసుకుందాం. ఆల్రెడీ చంక మార్క్ చేసేసుకున్నాం కదా, అన్ని కొలతలు తీసుకున్నాం కదా అని అనుకుంటారు కదా, కానీ నేను హ్యాండ్స్కి ఏ విధంగా అయితే చెప్పినో చంక భాగంలో కూడా మనం లోతు అనేది తీసేసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు వస్తాయి కదా, ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇదిగోండి ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. లోతు అనేది తీయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది చంక. నెక్స్ట్ చంక యొక్క కింది భాగం పొడుగు కూడా నోట్ చేసేసుకుందాం. చూడండి, ఇక్కడ చేతులు జాయిన్ చేసిన ఈ ప్లేస్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర నుండి ఎక్కడి వరకు తీసేసుకోవాలి అంటే ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు వరకు నోట్ చేసేసుకోండి. ఇదిగోండి కుట్టు వరకు ఇట్లా నోట్ చేసేసుకొని కుట్టు కంటే ఒక 1/2 ఇంచ్ కిందికి తీసేసుకుంటున్నా. ఎందుకు 1/2 ఇంచ్ తీసేసుకుంటున్నా అంటే ఇక్కడ మిడిల్లో డాట్ ఉందా, లేదు. ఒకవేళ మిడిల్లో డాట్ ఉంటే డాట్ కోసం ఒక 1/2 ఇంచ్, ఇక్కడ కోసం ఒక 1/2 ఇంచ్, మొత్తం 1 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ కేవలం కుట్టు కోసం కాబట్టి 1/2 ఇంచ్ అయితే తీసేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటున్నారు, అస్సలు కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఏం నోట్ చేసుకున్నాం, నెక్ యొక్క కింది భాగం, చంక యొక్క కింది భాగం. ఈ 4 పాయింట్స్ అయితే గుర్తున్నాయి కదా. నెక్స్ట్ సింపుల్ అండ్ ఈజీగా చెప్తాను చూడండి. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అనంటే ఇక్కడ భుజం కుట్టు దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ కనబడుతుంది కదా, ఇక్కడ వరకు మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది తీసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. సో ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకే ఒక మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది కదా, ఈ ప్లేస్లో ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ కొంచెం కిందికి కట్ అయింది, ఏం ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఏం చేసినా మనం భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ వరకు ఇది ఎంత పొడుగున్నది అనేది మార్క్ చేసేసుకున్నాం. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ డాట్ హుక్స్ కాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా మార్క్ చేసేసుకోవాలి. ఎక్కడ అంటే ఇప్పుడు ఈ లైన్ మార్క్ చేసేసుకున్నాం కదా, ఈ లైన్ పైన ఇదిగోండి స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసినాను. ఇది ఎందుకోసం వదిలేసిన, కుట్టు కోసం. వదిలేసిన తర్వాత డాట్ ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ డాట్ అయితే స్టిచ్ చేసినాం అవునా. ఇటు ఒక 1 ఇంచ్, ఇటు ఒక 1 ఇంచ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ యొక్క పొడవు. ఇప్పుడు ఏ విధంగా తీసేసుకోవాలి
ఈ పొడుగు ఇక్కడ వరకు ఉంది కదా, ఇదిగోండి ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. కానీ నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పినాను ఏమని, మన కస్టమర్ ఏం చెప్పిండ్రు, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది టైట్గా కూర్చున్నట్టుగా లేకుండా లూజ్గా సాగినట్టుగా ఉంది అని చెప్పిండ్రు మనకి కస్టమర్. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఈ లైన్ని కొంచెం పైకి జరిపేసుకోండి. ఎంత అంటే మన కస్టమర్ ఎంత లూజ్ ఉంది అంటే అంత, కస్టమర్ కొంచెం ఒక ½ ఇంచ్ లూజ్ చేయండి, ½ ఇంచ్ లూజ్ ఉంది అంటే ఒక ½ ఇంచ్ పైకి జరుపుకోవాలి. బాగా లూజ్ ఉంది అనుకున్నారు అనుకోండి, ఇట్లా ఒక 1 ఇంచ్ పైకి జరుపుకోవాలి. కొందరు వచ్చేసి ఏమంటారు, ఇక్కడ కిందున్న షేప్ బెల్ట్ చెస్ట్ పైకి ఎక్కొస్తుంది అని అంటారు. అదెందుకు అంటే ఈ పైనున్న పార్ట్ అనేది సరిపోకపోతే ఈ కిందున్న షేప్ బెల్ట్ అనేది చెస్ట్ పైకి ఎక్కొస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడున్న లైన్ని కిందికి డౌన్ చేసేసుకోవాలి. ఇక్కడ నాకు కస్టమర్ కొంచెమే అని చెప్పిండ్రు కాబట్టి ఒక ½ ఇంచ్ ఇక్కడ వరకు పైకి జరిపేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ వరకు జరుపుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి తీసేసుకొని ఇక్కడ డాట్ మార్కింగ్ తీసేసుకోవాలి. ఇటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. మరి ఇక్కడ ఏమైనా చేంజెస్ చేయాలా, సైడ్కి చేంజెస్ అయితే చేయాల్సిన అవసరం లేదు, ఇటు కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఉన్న లైన్ మాత్రం కొంచెం పైకి జరుపుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత డాట్స్ అయితే మార్క్ చేసేసుకోవాలి కదా. ఇక్కడ మెయిన్ డాట్ యొక్క పొడుగు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు 15 ఇంచుల కంటే తక్కువ ఉంటే 2.5 ఇంచులు తీసేసుకోండి. సైడ్కి 1 ఇంచ్ 1/4 ఇంచు, చెస్ట్ ఎక్కువ ఉంటే 1.5 ఇంచులు కూడా తీసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. ఈ ఒక్క మెయిన్ డాట్ సెట్ అయింది అనుకోండి, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అంతా కూడా సెట్ అవుతుంది. కొందరు కస్టమర్స్ మన దగ్గరకు వచ్చి ఏం చెప్తారంటే, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇటు హుక్స్ కాజా సైడ్కి చూస్తుంది అంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఈ మెయిన్ డాట్ ఉంది చూడండి, ఈ మెయిన్ డాట్ ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ అనేది ఎక్కడ ఉంటుంది, మనకి షోల్డర్ నుండి స్ట్రైట్గా కిందికి చెస్ట్ పాయింట్ అనేది ఉంటుంది, అవునా. కానీ మన దగ్గరికి కస్టమర్ వచ్చి ఏం చెప్తారు, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ హుక్స్ కాజా సైడ్ చూస్తుంది అంటారు. అంటే ఏంటి అంటే ఈ పాయింట్ ఈ ప్లేస్లో కాకుండా ఇటు సైడ్ జరిగింది అనుకోండి, అప్పుడు హుక్స్ కాజా పట్టి సైడ్ చూస్తుంది అని అర్థం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, కొలత బ్లౌజ్ ఇచ్చి కుట్టమన్నప్పుడు ఈ పాయింట్ ఇటు సైడ్ జరుపుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్ వస్తుంది. ఇంకొందరు చేయమంటారు అంటే, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మొత్తం చంక వైపుకు చూస్తున్నట్టుగా ఉంది అంటారు. అంటే ఈ పాయింట్ ఇటు సైడ్ జరిగితే చంక వైపు చూస్తుంది అని అర్థం. అలాంటప్పుడు ఇటు సైడ్ జరుపుకోండి, అప్పుడు మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏవి రావు. ఇది అర్థమైంది కదా మెయిన్ డాట్ గురించి. నెక్స్ట్ ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టేసుకోండి, ఒకటి పొడుగు ఒకటి మెయిన్ డాట్ గురించి. అప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ కుదరడం లేదు అనే సమస్య ఉండదు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ డాట్ స్టిచ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇది ఎంత పొడుగుందో తీసేసుకొని మధ్యలో ఒక మార్కింగ్ అయితే తీసేసుకోండి. దీని యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే సేమ్ 2, 2.5, 2.5 అయితే తీసేసుకోవచ్చు. తీసేసుకొని ఇటొక 1/4 ఇంచు ఇటొక 1/4 ఇంచు ఉండే విధంగా డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి. ఇది సెకండ్ డాట్. ఇవి 2 స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి. ఒకవేళ మీకు 4th డాట్ కావాలి అనుకుంటే ఇక్కడ స్టిచ్ చేయండి, లేదు అనుకుంటే వదిలేసేసేయండి. కొందరు వచ్చి మన దగ్గరికి ఏమంటారంటే, నాకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇట్లా షార్ప్గా కొచ్చగా కావాలి అంటారు. సో అలాంటప్పుడు ఈ డాట్స్ ఉన్నాయి చూడండి, అన్ని దగ్గరికి స్టిచ్ చేయండి, ఇక్కడ వరకు ఎండ్ చేయండి. అప్పుడు మీకు షార్ప్గా సూదిలాగా కనబడుతుంది. కొందరు వచ్చేసి ఏమంటారు, కప్పులాగా రౌండ్గా రావాలి అంటారు. సో రౌండ్గా రావాలి అన్నప్పుడు ఇలా దూరంగా కుట్టి వదిలేసినాం అనుకోండి, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా వస్తుంది. ఇంకేమంటారు అంటే, ఫ్రంట్ పార్ట్లో హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు. సో ఆ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రావద్దు అనుకుంటే ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి. ఇక్కడ ఏం అవసరం లేదు, జస్ట్ ఇట్లా 1/4 ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఈ విధంగా తీసేసుకోండి. అప్పుడు మీకు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేస్తాం కదా, డాట్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అంతా లోపలికి పోతుంది కదా. ఈ విధంగా క్లాత్ అనేది లోపలికి పోయినప్పుడు మనకి సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఏమవుతుంది అంటే, వెనకాలదేమో ఇక్కడికి వచ్చి ముందుదేమో ఇటు సైడ్కి జరిగినట్టుగా అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లం రావద్దు అనుకుంటే ఇక్కడ సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ బెండ్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఎక్కువ బెండ్ చేసుకొని ఇలా క్రాస్లో తీసుకోండి. ఇక్కడ ఏం అవసరం లేదు, జస్ట్ ఇక్కడ మాత్రం 1/2 ఇంచ్ తీసుకోండి. అప్పుడు సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు 2 కూడా సమానంగా వస్తాయి. అదేవిధంగా ఇక్కడ పొడుగు ఎక్కువ తక్కువ వస్తుంది అంటారు. సో పొడుగు ఎక్కువ తక్కువ రావడం అనేది అయితే ఏముండదు. ఇక్కడ ఇది ఎంత కట్ చేసినామో షే బెల్ట్ అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది. అది మన స్టిచ్చింగ్లో నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం.
ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాక షే బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. షే బెల్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే మనకి క్లాత్ ఎక్కడ ఫ్రీ ఉంటే అక్కడైతే కట్ చేసేసుకుందాం. ఇక్కడ క్లాత్ అనేది ఫ్రీ ఉంది కదా, ఇక్కడైతే కట్ చేసేసుకుందాం. చూడండి ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది కదా అని బొద్దు పార్ట్ అయితే ఎప్పుడు యూజ్ చేయకండి. ఎందుకంటే బొద్దు పార్ట్ యూజ్ చేస్తే మనకి ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ విధంగా తీసేసుకొని 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకుంటున్నా. ఇది ఎందుకోసం అంటే ఎప్పుడు కూడా మనకి షే బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు లోపల సైడ్ ఏమో లైనింగ్ ఉండాలి, పైన సైడ్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఇవి రెండు జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసుకొని ఇక్కడ హెచ్ అని రాస్తున్నా, అంటే హుక్స్ కాజా పట్టి సైడ్. దీని యొక్క పొడి ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ స్టిచ్ చేస్తాం కదా, ఇక్కడ డాట్ వరకు మార్కింగ్ చేసేసుకొని ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అంతా లోపలికి వస్తుంది కదా, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి. ఇక్కడ సైడ్ జాయింట్స్ అంటే ఎస్ అని రాసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కొలత బ్లౌజ్తో కట్ చేసేసుకున్నాం కాబట్టి షే బెల్ట్ కూడా కొలత బ్లౌజ్కి ఎంత ఉందో అంతే మార్క్ చేసేసుకుందాం. చూడండి ఇప్పుడు ఇది ఎంత ఉంది, ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది, ఈ పాయింట్ వరకు ఉంది. దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకోండి కుట్టు కోసం. నెక్స్ట్ అదేవిధంగా సైడ్ జాయింట్ సైడ్ ఎక్కడి వరకు ఉందో తీసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ యొక్క ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ యొక్క కింది భాగంలో దీని యొక్క పొడవు ఎంత ఉన్నది అనేది మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ యొక్క పొడవు. కానీ చాలామంది ఏమంటారంటే షేప్ బెల్ట్ ముడతొస్తుందకే అంటారు. సో షేప్ బెల్ట్ ముడతొస్తుంది అని అన్నప్పుడు మనం ఎక్కడ చేంజెస్ చేయాలి అని అయితే చాలామంది అడుగుతారు కదా. సో షేప్ బెల్ట్ ముడత రావడానికి కారణం ఏంటి అంటే ఈ పాయింట్ ఉంది చూడండి, ఈ పాయింట్ ప్లేస్లో క్లాత్ అనేది ఎక్కువైంది అనుకోండి, అప్పుడు మనకి ముడత అనేది వస్తుంది. సో షేప్ బెల్ట్ ముడత రావద్దు అనుకుంటే ఈ మిడిల్ ప్లేస్లో తగ్గించుకోండి. ఈ ప్లేస్లో తగ్గించుకుంటే మనకి ముడత అనేది రాకుండా ఉంటుంది. ఒకవేళ మనకి కస్టమర్ వచ్చి మొత్తం షేప్ బెల్ట్ సైజ్ తగ్గించండి అనుకున్నా కూడా మొత్తం ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ షేప్ సైజ్ అనేది తగ్గించినాం, అవునా. సో ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్లు. నెక్స్ట్ ఇంకేం కావాలి దీనికి, హుక్స్ కాజా పట్టీలు. హుక్స్ కాజా పట్టీలు వచ్చేసి మనకి బ్లౌజ్ ఇప్పుడు వెనకాల భాగం కట్ చేసేసుకుంటాం. చూడండి ఇక్కడ ఒక నిమిషం, ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నాం కదా, ఇదిగోండి ఇక్కడ కట్ చేస్తాం కదా, ఈ ప్లేస్లో హుక్స్ కాజా పట్టీలు అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మొత్తం యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, అదేవిధంగా డౌట్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.